ఇలా తెలంగాణకు సంబంధించినంత వరకు ఇద్దరు కూడా శత్రువులే, రెండు జాతీయ పార్టీలు, రెండు ఢిల్లీ పార్టీలు శత్రువులే, అటు బీజేపీ ఇటు కాంగ్రెస్. ఎందుకంటారా, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏప్రిల్ 2024లో మోడీ గారు పార్లమెంట్ ఎన్నికల్లో ప్రచారానికి వచ్చింది. వచ్చి ఏం చెప్పిండు, తెలంగాణలో ప్రచారం చేసేటప్పుడు తెలంగాణ మీద బడా లూట్ హో రహా హై, ఇక్కడ పెద్ద లూటీ జరుగుతున్నది, ఇక్కడ ఆర్ఆర్ ట్యాక్స్ అని వసూలు చేస్తున్నారు. ఆర్ఆర్ అంటే రాహుల్ రేవంత్, ట్యాక్స్ వసూలు చేస్తున్నారు బిల్డర్ల కాడ, బిల్డింగ్లు కట్టుకునేటోళ్ళ కాడ, స్క్వేర్ ఫీట్కి ఇన్ని పైసలు అని చెప్పి లెక్కబెట్టి తీసుకుంటున్నారు అని చెప్పి ఏప్రిల్ 2024లో మాట్లాడి. మరి ఇప్పుడు వార్షికోత్సవం కూడా అయిపోయింది, యానివర్సరీ కూడా అయిపోయింది. ఏది ఇప్పుడు సంవత్సరమా మాట్లాడి ఏమన్నా చేసిండా మరి దాని మీద? దొంగతనం జరుగుతుందని ప్రధానమంత్రి చెప్తాడు, కానీ దొంగను పట్టుకుంటాను మాత్రం ముందుకు రాడు, ఏం చేయడు. సంవత్సరం అయిపోయా. రేవంత్ రెడ్డి గారు ఆయన బామ్మర్దికి కేంద్ర ప్రభుత్వ పథకం ఒకటి ఉంటుంది, అమృత్ అని. ఆ అమృత్ అనే పథకంలో బామ్మర్ది కంపెనీకు అర్హత లేకపోయినా, క్వాలిఫికేషన్ లేకపోయినా 1137 కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చిండు ఆయన బామ్మర్ది సుజన్ రెడ్డి అని. ఇస్తే నేను ఢిల్లీ దాకా పోయి షికాయత్ చేసిన, ఇది ఇంత అరాచకం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి, బామ్మర్ది కంపెనీ కాబట్టి ఆయనత అప్పనంగా అత్తసొమ్ము అల్లుడు దానం చేసినట్టు ఆయనతో ఇచ్చేసిండు, ఇంత అన్యాయం చేస్తాడు, దీని మీద యాక్షన్ తీసుకోండి అని చెప్పి కేంద్ర మంత్రి ఖట్టర్ గారికి చెప్పొచ్చిన. చెప్పి కూడా 6 నెలల ఏమైనా యాక్షన్ ఉందా? ఉండదు. అట్లాగే తెలంగాణ రెవెన్యూ మంత్రి శ్రీనివాస్ రెడ్డి, ఆయన ఇంటి మీద ఈడీ దాడవుతుంది, ఈడీ దాడవుతుంది, దాడయి కూడా ఇప్పుడు దగ్గర 6 నెలల. అటు ఈడీ ఓడు నోరు తెరుస్తలేడు, ఇటు ఈయన నోరు తెరుస్తలేడు. ఏమైంది రాబాయ్, ఏమైనా దొరికిందా అంటే ఆయన చెప్పాడు, ఈయన చెప్పాడు, ఇద్దరు చెప్పారు. అంటే ఎంత దగ్గర సంబంధం చూడండి. ఆఖరికి నిన్నగాక మొన్న సోనియా గాంధీ గారి మీద, రాహుల్ గాంధీ గారి మీద ఈడీ వాళ్ళు ఛార్జ్ షీట్ వేసారు. నేషనల్ హెరాల్డ్ అని ఏదో స్కామ్ అయింది 2000 కోట్లు అని చెప్పి 2-3 రోజుల కిందట ఛార్జ్ షీట్ వేసారు. దేశంలో ఉన్న కాంగ్రెస్ వాళ్ళందరూ లొల్లి పెట్టారు. పాపం మహేష్ గౌడ్, అంజన్ యాదవ్, విఎన్ మంత్రావు సాబ్ వీళ్ళందరూ పోయి ఈడీ ఆఫీస్ ముంగట పడ్డారు, ధర్నా చేసారు, లొల్లి పెట్టారు, తిట్టిరు. వాళ్ళిద్దరైతే గలీజ్ తిట్లు కూడా తిట్టిరు. కానీ రేవంత్ రెడ్డి గారు మాత్రం ఇప్పటికి 5-6 రోజులే, కుయ్యి లేదు, కాయి లేదు, సడీ లేదు, సప్పుడు లేదు. ఏది రాహుల్ గాంధీని, సోనియా గాంధీ మీద కేసు పెడితే కూడా కేంద్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి మాత్రం ఉష్ గప్చుప్ అంటుండు తప్ప మాట్లాడతలేడు. ఎందుకు? ఏం అర్థం చేసుకోవాలి మరి మనం దీన్ని? రాబోయే రోజుల్లో జరగబోయే రాజకీయం గురించి ఒక సంకేతమా? రెండు పార్టీలు ఒకటై ఒకరినొకడు కాపాడుకుంటూ బీఆర్ఎస్ను ఖతం చేసి మళ్ళీ మనం చూసుకుందామనే ఒక దానికి ఒక ఆలోచన. ఈ తెలంగాణ సమాజం కూడా జాగ్రత్తగా ఆలోచించాలి. ఎందుకు వీళ్ళిద్దరికి అంత కోపం? గులాబీ జెండా అంటే ఏం తప్పు చేసింది గులాబీ జెండా? తెలంగాణ తెచ్చుడు తప్పైందా? తెలంగాణను అగ్రభాగాన్ని నిలబెట్టుడు తప్పైందా కేసీఆర్ గారు? తెలంగాణలో జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ పెట్టుడు తప్పైందా? ప్రతి ఊరును బాగు చేసుడు, ఇంతకు నరోత్తం రెడ్డి చెప్పినట్టు ప్రతి ఊరును బాగు చేయాలని చెప్పి జాతీయ స్థాయిలో 30% పంచాయతీ అవార్డులు గెలుచుకునే స్థాయికి తెలంగాణ తీసుకుపోవడం తప్పైందా? ఇంటింటికి నల్లా పెట్టి దేశానికి ఆదర్శంగా నిలబడడం తప్పైందా? మిషన్ కాకతీయ పెట్టి అన్ని చెర్లను బాగా చేసుడు తప్పైందా? ఏం తప్పు చేసిండు కేసీఆర్ గారు? రైతు బంధు తెచ్చి భారతదేశంలో పీఎం కిసాన్ అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వెట్టతందుకు ప్రేరణగా నిలిచినట్టు తప్పైందా? ఏం తప్పైంది? యాదాద్రి గుడిగట్టుడు తప్పైందా? లేదా మా అక్క నాయకత్వంలో మన ఊరు మన బడి అని పెట్టి దాదాపు 26,000 పాఠశాలలు, ప్రభుత్వ పాఠశాలలను 3 దశల్లో మంచిగా చేయాలని ఆలోచన చేసుడు తప్ప, తెలంగాణలో పచ్చదనం పెంచుడు తప్ప, నీళ్ళను పెంచుడు తప్ప, భూముల ధరలు పెరుగుడు తప్ప, తెలంగాణలో ప్రతి ఇండస్ట్రీ బాగుపడుడు తప్ప ఏంది మనం చేసిన తప్పు? ఎందుకు వెనుకపోవాలి? ఎందుకు కథం కావాలి బీఆర్ఎస్? ఇంకో 25 ఏళ్ళు, ఇంకో 50 ఏళ్ళు గట్టిగా ఉండు అనేది, మంచిగా ఉండు అనేది అధికారం ఎవరికి శాశ్వతం కాదు. ఎట్లున్నా ఈ గులాబీ జెండానే తెలంగాణకు శ్రీరామ రక్ష, ఇది మనం మర్చిపోవద్దు. ఈ గులాబీ జెండానే తెలంగాణకు గుండె ధైర్యం. ఇది ఉన్నంతకాలం తెలంగాణ గలం విప్పుతూనే ఉంటుంది.